ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల దాకా అద్భుత పురోగతితో తెలంగాణలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైపుణ్య అభివృద్ధి కేంద్రం, కామన్ ఫెసిలిటీ సెంటర్, వ్యర్థాల శుద్ధి కేంద్రం, పారిశ్రామిక వేత్తల సమాఖ్య కార్యాలయాలను మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలో సమగ్ర సమీకృత సమతుల్య అభివృద్ధి జరుగుతోందని మంత్రి అన్నారు. టీఎస్ఐ పాస్ చట్టానికి లోబడి ఇవ్వకపోతే 16వ రోజు నుంచి రోజుకు 1000 రూపాయలు జరిమానా వేసే అధికారం కూడా మా ప్రభుత్వానికి ఉంది అని చెబుతూ నేను ఆయనకు అన్నాను, సార్, దెర్ ఇస్ నో స్టేట్ ఇన్ ఇండియా, నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ గివ్స్ యూ దీస్ 3 గ్యారంటీస్. ఈ 3 గ్యారంటీలు ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. అది మా టీఎస్ఐ పాస్ అని చెప్పి నేను ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన నవ్వి, ఆయన చిరునవ్వులు చిందిస్తున్న అతను ఒకటే మాట అన్నారు, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కాదు, అమెరికాలోని ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పాలసీ లేదు, వెళ్ళి మీ వాళ్ళకి చెప్పండి. ప్రపంచంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం ఏది, దాన్ని మీరు యథాతథంగా అనుసరించే ప్రయత్నం చేయండి, ఇంకా ఏమైనా ఉంటే ఇంప్రూవ్ చేయండి అని చెప్పి టీఎస్ఐ పాస్ తీసుకొచ్చి ఇప్పుడు సరిగ్గా 9 ఏళ్లు దాటి హరితహారం 240 కోట్ల మొక్కలు నాటే యజ్ఞం హరితహారం. దానివల్ల ఈ రోజు తెలంగాణలో బ్రహ్మాండంగా 5,13,000 ఎకరాల కొత్త